చెరపకురా చెడేవు అంటారు. కర్మ రిటర్న్స్ అంటారు. ఇప్పుడు పాకిస్తాన్‌కి అదే జరిగినట్టు. భారతదేశంలో ఉన్నటువంటి బొద్దింకలని రెచ్చగొట్టింది లేదా బొద్దింకలుగా తమకి తాము అసహ్యకరమైనటువంటి జాతితో పోల్చుకు తిరుగుతున్నటువంటి నికృష్టులకి ఇప్పుడు తోడు నిలబడింది పాకిస్తాన్. తన దేశంలో ఉన్నటువంటి ఇన్‌ఫ్లుయెన్స్ ద్వారా, తన దేశంలో ఉన్నటువంటి ఫ్రాక్సీ బ్యాచ్ ద్వారా వాళ్ళ పేరుతో వీళ్ళే రెచ్చిపోయి రెచ్చగొట్టి హడావిడి చేశారు. బట్ విశాలమైనటువంటి భారతదేశంలో ఆ కుట్ర పని చేయలేదు. నేపాల్ లాగా, బంగ్లాదేశ్ లాగా చేద్దాం అనుకున్నటువంటి కుట్రని మోడీ ముందుగానే ఎదుర్కోగలిగాడు. ప్రాథమిక దశలోనే దాన్ని తుంచివేయగలిగాడు. సోనం వాంగ్చుక్ దీక్ష విరమింప చేయడం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, ఆ పైన బిల్లు తీసుకురావడం, ఇంకా ఇప్పుడు మేము దేశాన్ని మారుస్తాం, ప్రభుత్వాన్ని మారుస్తాం, మోడీని దించుతామంటే జనమందరూ కర్ర తీసుకుని వీళ్ళని మార్చేందుకు సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యుయేషన్. ఇక్కడ ఈ దరిద్రాన్ని చేసినటువంటి పాకిస్తాన్లో ఇప్పుడు రివర్స్ ప్రారంభమైంది. పాకిస్తాన్లోనే కాక్రోచులు పుట్టుకొస్తున్నారు. పాకిస్తాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే ఆసిఫ్ మునీర్కి వ్యతిరేకంగా, సైన్యానికి వ్యతిరేకంగా ఒక వర్గం ఉంది. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ వర్గం రెచ్చిపోతుంది. బెలూచిస్తాన్లో గొడవలు నడుస్తున్నాయి. మరొక వైపున ఖైబర్ పఖ్తూన్వాలో గొడవలు నడుస్తున్నాయి. పీఓజేకేలో గొడవలు నడుస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో కలిసి యువత ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ కావాలంటే వీళ్ళందరూ మారి తీరాల్సిందే అన్నటువంటి ఉద్యమం ప్రారంభిస్తున్నారు అంటూ అక్కడున్న మంత్రి గారే చెప్పుకొస్తున్నారు.